జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, మనం ప్రతిరోజు పూజ చేసినప్పుడు స్వామికి నైవేద్యం పెట్టడానికి రకరకాల ప్లేట్లు వాడుతుంటాము. అయితే చాలామంది ఇంకా నార్మల్ పీపుల్స్ ఒక 70% మెంబర్స్ ఎలా అంటే ఇత్తడి సామాగ్రి కాకుండా ప్లాస్టిక్వి, గాజువి, అల్యూమినియంవి ఇలా రకరకాల వాటిలో స్వామికి నైవేద్యం పెడుతుంటారు. అయితే భగవంతుడికి అటువంటి వాటిలో నైవేద్యం పెట్టకూడదండి. ఎప్పుడు కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి ఇత్తడి, బంగారము ఇలా ఉండాలి. వెండి ఇలా. బంగారం, ఎండి అందరూ కొనుక్కోలేకపోవచ్చు. ఇత్తడి అనేది అందరూ కొనుక్కోవచ్చు. అందరూ కొనుక్కునే ధరలకే ఉంటుంది. అయితే ఇత్తడితోని వీటితోని ఎందుకు పెట్టాలి, మిగతా వాటితో పెట్టకూడదు అంటే, భగవంతుడు మనకి ఇచ్చిన సంపదని కనీసం భగవంతుడి కోసం కొంచెమైనా ఖర్చు పెట్టకపోతే నీకు ఇచ్చింది వేస్ట్ కదా అని చెప్పి వెనక్కి తీసేసుకుంటాడంట. ఇది నేను పెద్దల దగ్గర విన్నాను, అందుకే చెప్తున్నాను అనమాట. అయితే మనం ఏదైతే స్వామికి నైవేద్యం పెడతామో ఆ ప్లేట్లు కొంచెం మంచివి, మళ్ళీ కొనుక్కోకుండా ఉండాలి. మంచి ప్లేట్లు ఎలా మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి, మళ్ళీ కొనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి. అదేవిధంగా నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరనామం ఎలా పెట్టాలి అనేది. మా ఇంట్లో ఉన్న స్వామికి, ఆ స్వామికి ఎటువంటి పాత్రలో నీకు నైవేద్యం పెడతానో, నా దగ్గర ఉన్న పాత్రలు ఏవి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా మీకు ఒక పెద్ద కంచాన్ని చూపిస్తున్నాను. ఇది మరీ ఎక్కువ పెద్దదేం కాదండి, ఇంకా 1/2 kg ఉంటుంది అనమాట. ఇది తిరుపతిలో కొన్నాను ఈ కంచం. ఇది స్వామివారికి నైవేద్యం పెట్టడానికి వాడతాను. ఇది ఎప్పుడు వాడతాను అంటే విశేష తిథులకు అనమాట. అంటే ఎక్కువ మనం నైవేద్యం పెడతాం, అన్నము, పరవాన్నము ఇలా. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పండగ తిథులు వస్తాయి కదండి, శ్రీరామనవమి, ఉగాది, లేదంటే దీపావళి, దసరా, లేకపోతే ఏదైనా ఏకాదశికి మనం విశేషంగా స్వామివారికి ఆరాధన చేసుకున్నప్పుడు ఈ ప్లేట్లో అన్న నైవేద్యం పెడుతుంటాము. అలాగే అన్నము, పళ్ళు, స్వీట్స్ ఏమన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఈ ప్లేట్లో పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఈ ప్లేట్ నేను తిరుపతిలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి 450 ఎంతో పడింది. తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి దగ్గర తీసుకున్నాను. ఇది కూడా, ఈ చిన్న ప్లేట్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇది ఎందుకు వాడతాను అంటే, స్వామికి అభిషేకం చేసినప్పుడు ఏదైనా పళ్ళు పెట్టాలనుకున్నప్పుడు ఇదే ప్లేట్లో పళ్ళు పెడతాను. అదేవిధంగా ఇలాంటి చిన్న బౌల్లో కర్పూరం వేసి స్వామికి హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చినప్పుడు ఒక పక్క డ్రై ఫ్రూట్స్ పెట్టి స్వామివారికి హారతి ఇస్తున్నప్పుడు హారతి ఇచ్చినప్పుడు ఈ ప్లేట్ వాడతాను. ఇది కూడా తిరుపతిలో తీసుకుంది. ఇది తిరుపతి కొండపైన తీసుకున్నాను. ఇది ఓన్లీ పళ్ళు పెట్టడానికండి. అన్నం గట్ట దీంట్లో పెట్టడానికి బాగోదు కాబట్టి నేను దీంట్లో అన్నం పెట్టను. స్వామికి ఏదైనా పళ్ళు, కొబ్బరికాయ కానీ, అరటిపళ్ళు కానీ, కమలాలు ఇలా ఏవైనా పళ్ళు తీసుకున్నప్పుడు దీంట్లో పెడతాను. అవన్నీ గట్టి వస్తువులండి. నేను ఏ వస్తువులు కొన్నా మళ్ళీ కొనను. ఇదేంటంటే స్వామివారికి ప్రతిరోజు నేను అన్న నైవేద్యం, చక్కెర పొంగల్ కానీ, దద్దోజనం కానీ, కట్టి పొంగల్ కానీ ఏదైనా సరే దీంట్లో నైవేద్యం పెడతాను. ఇది వచ్చేసి విజయవాడలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి 350 ఎంతో పడింది. చాలా బరువు ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మళ్ళీ కొనను అనే ఉద్దేశంతో ఎక్కువ కొంటుంటాను. ఇవన్నీ మీకు కొంచెం డైలీ వాడేవి కాదనమాట, అప్పుడప్పుడు వాడేవే. ఇది వచ్చేసి స్వామివారికి ఏదన్నా పాలు కానీ, పరవాన్నం కానీ, లేదంటే అంటే లిక్విడ్ కారిపోయి లాంటి వస్తువులు ఏమైనా పాలతో కూడినవి ఏమైనా ఉంటాయి కదా, అటువంటివి ఏమైనా వండినప్పుడు దీంట్లో నైవేద్యం పెడతాను. ఇది బౌల్లో ఉంటుంది కదా, అదే మనం స్పూన్తో తీసుకొని తినడానికి ఎలా అనువుగా ఉండాలో స్వామికి కూడా అందుకని చెప్పేసి ఇటువంటివి తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 kg ఉంటుందండి. 1/2 kgకి ఎక్కువ ఉంది, 550 గ్రాములు ఉంది. ఇది వచ్చేసి తునిలో తీసుకున్నాను, 450 అయింది. ఈ చెంబు వచ్చేసి 2017లో తీసుకున్నానండి. ఇప్పటికి 9 ఏళ్ళు ఎంత అయిపోతుంది అనుకుంటాను. ఇది వచ్చేసి అన్నవరంలో తీసుకున్నాను. ఇది ఎందుకు వాడతాను అంటే, నైవేద్యం పెట్టినప్పుడు అలా ఆ ప్లేట్లో స్వామివారికి మంచినీళ్ళు పెట్టి స్వామివారికి అది పెడతాను. తర్వాత ఇది డైలీ వాడే గ్లాస్ అనమాట. ఇది స్వామివారికి డైలీ వాడే గ్లాసు. అది వచ్చేసి డైలీ వాడే స్వామి నైవేద్యం పెట్టే గిన్నె. ఈ రెండిట్లో మాత్రం డైలీ ప్రతిరోజు కూడా స్వామి నైవేద్యం పెట్టి ఇవి 2 అనమాట. అయితే దానికి ఇంకో కప్పు, అదేంటంటే మనం మనుషులు పెట్టిన తర్వాత పూజ అంతా అయ్యేలోపు ఏదైనా అలకలు పడతాయి కదా, ఏం ధూళి కట్ట పడుతుందని చెప్పేసి దానికి ఒక మూత. సో ఇలా ఉంటుంది అనమాట. నైవేద్యం వచ్చేసి మనం వండుకున్న పాత్రలో ఉంచుకుంటాం కదా, అంతవరకు మూత తీయం కాబట్టి దానికి సపరేట్ ప్లేట్ లేదు. ఇవి ప్రస్తుతాన్ని నైవేద్యం పెట్టే. ఇవి ఏంటంటే గ్లాసులు అనమాట. ఈ గ్లాస్ వచ్చేసి స్వామివారికి ఏదైనా పానకాన్ని సమర్పించేటప్పుడు ఒక గ్లాసులో మంచినీళ్ళు, ఈ గ్లాసులో పానకం పెడుతుంటాను. అంతే అండి, ఇంతవరకే స్వామివారికి నైవేద్యానికి సంబంధించిన పాత్రలు నేను వాడేవి ఇవన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర నేను వర్క్ ప్లేస్లో నేను వేరే దగ్గర ఉంటాను. అక్కడికి నేను ఎక్కడ ఉంటే స్వామిని అక్కడ తీసుకెళ్ళిపోతాను కాబట్టి అక్కడ నేను వాడే వస్తువులు ఇవన్నీ. ఇంటి దగ్గర అయితే అమ్మకి, తాతయ్య వాళ్ళు సారి పెట్టినప్పుడు చాలా సామాగ్రి పెట్టారు. 2 మంచాలన్న సామాగ్రి పెట్టారు. 8 పళ్ళాలు, 4 జతల గ్లాసు, 8 చెంబులు, ఇలా లెక్కేసుకుంటే చాలా సామాగ్రి ఉంది. అవి ఏవి కాదు, స్వామివారికి ప్రత్యేకంగా ఉండాలి, అవి కూడా చిన్న సైజు ఉండాలని చెప్పేసి ఇవి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చాలా బరువు ఉంటాయండి. ఆ గ్లాసులు అయితే ఒక్కొక్క గ్లాస్ 1/2 kg, 3/4 kg అలా ఉంటాయి.
మీరు కూడా ఎప్పుడైనా సరే ఇట్లాంటి వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లేట్ అయినా పర్వాలేదు, చీప్ క్వాలిటీవి పల్సగా ఉండేవి అవేవి తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, లేట్ అయినా పర్వాలేదు, మంచి వస్తువులు తీసుకోండి. అవన్నీ కూడా మందంగా ఉంటాయి. ఈ వస్తువులన్నీ కూడా బరువు ఉన్న వస్తువులే తీసుకుంటాను నేనైతే. మళ్ళీ దీంట్లో మనకి ఎత్తడిలో ఇంకో రకం ఉంటుందండి, అది చీప్ క్వాలిటీ ప్యూర్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. నేను నెంబర్ 1 కంచు అంటారు కదా, అటువంటి తీసుకుంటాను నేను. ఎందుకంటే మనకు తెలిసిపోద్ది అనమాట. అంటే కొనేటప్పుడు ఇక్కడ ప్లేట్ కనిపిస్తుంది చూడండి, ఆ ప్లేట్ ఒక కలర్ ఉంటుంది, నా చేతిలో ఉన్న వస్తువులు ఒక కలర్ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు మీ చేతిలో చూపిస్తున్నాను కదా, ఈ రెండు ఈ మధ్య కాలంలో తయారు చేసినాయి అనమాట. అందుకని ఇవి మనకి కొంచెం ఎల్లో కలర్ వచ్చేస్తాయి. శుభ్రం చేసి పక్కన పెట్టిన ఒక 5-6 గంటలకే కలర్ మారిపోతాయి ఇవి. పాత వస్తువులు, ఈ చెంబులు కానీ లేదంటే ఈ గ్లాసులు కానీ ఈ నైవేద్యం పెట్టే గిన్నెలు కానీ అయితే ఒక 3 రోజులకైనా సరే అలానే ఉంటాయి, కలర్ మారవన్నమాట. దీంట్లో రకరకాలు ఉంటాయి, ఇత్తడిలోనే మీరు ఆలోచించి తీసుకోండి. డబ్బులు అనవసరం ఖర్చు పెట్టదు, మళ్ళీ పెట్టడం కాకుండా. అలాగే కొత్త వస్తువులు వచ్చాయి కదా, ఇవి బాగున్నాయి అని వాటిని చూసి మురిసిపోకూడదు, ఏది పడితే మురిసిపోకూడదు. అవసరమా కోరిక, ఇది మనకు అవసరం, ఖచ్చితంగా ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతోనే అవసరమైన వస్తువులు మాత్రమే కొనుక్కోవడం మంచిది. అండ్ అలాగే నేను కూడా ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాయి కదండి, ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించే వస్తువులన్నీ పట్టడానికి 3 ఏళ్ళు పట్టింది. అంటే కొనలాకని కాదు, ఎప్పుడన్నా యాత్ర వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకుంటాను, లేకపోతే అవసరం అన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను. అస్తమాను కొన్నాను, తర్వాత మళ్ళీ నేను కొనలేదు. ఇవే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి ఇవి నైవేద్యం పెట్టడానికి వాడే వస్తువులు ఇవే నా దగ్గర ఉన్నాయి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వీలైనప్పుడు చూపిస్తాను. కుందులు, అలాగే పంచపాత్రలు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీలైనప్పుడు చూపిస్తాను. అదే మీకు కామెంట్ చేయండి, చూపించాలా వద్దా అనేది. మీకు కామెంట్ చేసి అడిగితే ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.